నమస్తే, నేను మీ లిబరల్ లేడీ. నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీ తన అత్యుత్సాహ ప్రదర్శన చండీగఢ్లో ఎలా చేసిందో చూసాం. అలాగే మన దేశాన్ని వాళ్ళు ఎటువైపు అంటే డిక్టేటర్షిప్ వైపు, నియంత్రిత పాలన వైపు ఎలా తీసుకెళ్తున్నారో ప్రతిరోజు చదువుతున్నాం, చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ అప్డేట్స్ అన్నీ మీకు తెలుగులో అంటే జాతీయ అప్డేట్స్ అన్నీ తెలుగులో కూడా నేను వివరించాలనుకుంటున్నాను. అలాగే ఈరోజే సూరత్లో యునానిమస్ ఎలక్షన్స్ అయ్యాయి. అంటే 15 లక్షల మంది తమ ఓటును వినియోగించుకోకుండానే అక్కడ యునానిమస్గా బీజేపీ అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించారు. ముఖేష్ దలాల్ అనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సూరత్ నుంచి పోటీ చేస్తున్నారు. అతనితో పాటుగా తన అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి నిలేష్ కుంబానీ అనే అతన్ని కూడా నామినేషన్ వేశారు. వీళ్ళతో పాటు 6 ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ పేపర్స్ మీద సంతకాలు చేసిన 3 ప్రపోజర్స్. వీళ్ళలో ఆ కాంగ్రెస్ అభ్యర్థి నిలేష్ కుంబానీ బాంగ్వది కూడా ఉన్నారు. అతను కూడా నేను అసలు అతని అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ నేను అసలు సైనే చేయలేదు, మా సిగ్నేచర్స్ అన్నీ ఒకరు కాదు 3 సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేశారు అని చెప్పి వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది అక్కడ లోకల్ ఎలక్షన్ బాడీకి. ఆ లెటర్స్ని ఆధారంగా చూపిస్తూ అక్కడి లోకల్ ఎలక్షన్ బాడీ అంటే సూరత్ ఎలక్షన్ బాడీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే దీన్ని వ్యతిరేకిస్తూ అంటే అభ్యర్థి నిలేష్ కుంబానీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తిరిగి క్వశ్చన్ చేయడానికి కానీ అసలు ఏమైందో తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఎంక్వైరీ చేయడానికి కానీ ఎలక్షన్ ఆఫీస్ దగ్గరకు కూడా ఆయన వెళ్ళలేదు కదా, సరికదా ఇప్పటి వరకు ఆయన మిస్సింగ్. ఆయన సంతకం పెట్టిన ప్రపోజర్స్ 3 కూడా అంటే మా సంతకాలు మేము పెట్టినవి కాదు అని ఫోర్జరీ అని కంప్లైంట్ లెటర్స్ పంపించిన ఆ 3 కూడా ఇప్పటి వరకు మిస్సింగ్. కానీ ఇంత తతంగా నడుస్తుండగానే బీజేపీకి చెందిన అభ్యర్థి ముఖేష్ దలాల్ని మాత్రం యునానిమస్గా ఎలక్ట్ అయినట్టుగా బీజేపీ తన అకౌంట్ అంటే తన 400 సీట్లు ఈసారి గెలుస్తామని చెప్పుకుంటూ తన ఫస్ట్ అకౌంట్నే సూరత్లో ఓపెన్ చేశారు. కానీ అది ఏ విధంగా ఓపెన్ చేశారో అనేది మనందరం కొంచెం గమనించాల్సిన విషయం. ఆల్రెడీ మన దేశాన్ని ఇతర దేశాల న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఎలక్టోరల్ డెమోక్రసీగా కాకుండా ఎలక్టోరల్ ఆటోక్రసీగా అంటున్నాయి. అంటే మనం జస్ట్ నియంత్రిత పాలనకి 2 అడుగుల దూరంలో ఉన్నట్టు. దీనికి తాలూకా సోర్సెస్ అన్నీ కూడా నేను అటాచ్ చేశాను, వాటిని చూడండి. అలాగే గుడ్డిగా నమ్మకండి, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయండి.